ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండో పుట్టినిల్లు హిందూపురం, మా నందమూరి వంశానికి. హిందూపురం అంటే నందమూరి పురం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి, మీకు. నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరికృష్ణ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను. నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి